సమస్య వచ్చింది. అది ఎలాంటి సమస్య అంటే ఇంటర్నేషనల్ సమస్య. ఆ లెవెల్లో భారతదేశంలో ఎంతమంది కంగారు పడిపోతున్నారో, ఏమవుతుంది భారతదేశము అని చాలా ఆందోళన పడుతున్నారు, ముఖ్యంగా బీజేపీ పార్టీ. ఎందుకంటేనంట అమిత్ షా గారు ఒక వీడియో ఇస్తే ఆ వీడియోలో 2-3 ముక్కల్ని మాటలు మార్చేసి వేరే వాళ్ళు దాన్ని ఫేక్ వీడియోగా పెడితే అది మొత్తం దేశం తిరుగుతుంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు మన భారతదేశమేనా, చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు అందరూ ఒక్కసారి దాడి చేసి మన దేశాన్ని నాశనం చేస్తారేమో అన్నంత లెవెల్లో ఆఫ్టర్ ఆల్ ఒక్క ఫేక్ వీడియో కోసం మీడియా, అసలు నేషనల్ మీడియా అయితే గంటలు 6 గంటలు, 7 గంటలు, 10 గంటలు, 12 గంటలు ఈ లెవెల్లో దాన్ని చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, అది ఏంటంటే దాని మ్యాటరు అమిత్ షా గారంట మళ్ళీ మేము అధికారంలోకి వస్తే భారతదేశంలో ఉన్న రిజర్వేషన్లు మొత్తం తీసేస్తాము. అది వీళ్ళు దేన్ని కంగారు పడ్డారంటే అది జనాలు నమ్ముతున్నారనుకో, పోతే ఒక 5%, 2%, 1% ఓట్లు పోతాయి. బీజేపీ యాస్టేజ్ గెలుస్తుంది కదా, మోడీ గారు మళ్ళీ వస్తారని నమ్మకం మాకు కూడా ఉంది కదా. దానికి ఒక ఫేక్ వీడియోకి ఎంత వాల్యూ ఇచ్చారంటే, అరే ఏమండి, ఒక ఫేక్ వీడియోకి ఉన్న విలువ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాణానికి లేదా అండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రాణం ఆ పార్టీ విలువ చేయదండి. ఫేక్ వీడియో విలువ సీఎం గారికి ప్రాణానికి తెలియదు. అరే, పబ్లిక్గా జనాల ముందు ఆంధ్రప్రదేశ్లో ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చంపేస్తా, ఎవడేం బీగుతాడు, రే జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమైపోతావు, ఏం చేస్తాడు, ఎవడేం పీకు చేస్తాడు. సార్, ఇది మోడీ వినలేదా? అమిత్ షా వినలేదా? రాష్ట్రపతి గారు వినలేదా? న్యాయమూర్తులు వినలేదా? సామాజిక కార్యకర్తలు వినలేదా? రాజకీయ విశ్లేషకులు వినలేదా? దేశభక్తులు వినలేదా? జేపీ లాంటి గొప్ప మహానుభావులు వినలేదా? ఏమయ్యా, పబ్లిక్లోకి వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రేపే నిన్ను చంపితే ఎవడు పీకుతాడు అంటే ఒక్కడన్నా ఖండించాడా? కనీసం మోడీ హానెస్ట్ ఫెలోనే, దేశభక్తుడే, మంచి మనిషే, గుడ్ రాజకీయవేత్తే, తప్పు అని ఖండించాడా? చిన్న వార్నింగ్ ఇచ్చారా? ముఖ్యమంత్రిని పబ్లిక్గా నువ్వు మర్డర్ చేస్తానని చెప్తావా, ఇతని మీద కేసు పెట్టండి చంద్రబాబు మీద అన్నారా? అన్నారు. బీజేపీ వాళ్ళు అనలేరు. ఎందుకు చెప్పంటారా? ఇప్పుడే నిన్నగాక మొన్న ఒక చిన్న పిల్లవాడు అమ్మ పొట్టలోంచి బయటకు వస్తాడే, అలాగా అంత ఫ్రెష్గా ఫస్ట్ టైము ఆయన టీడీపీ వదిలేసేసి బీజేపీలోకి చేరాడు. ఎవరు? నారా చంద్రబాబు నాయుడు. బీజేపీలో పొత్తుంటే చాలు కదా, వాడు ఎవడైనా సరే, ఎన్ని మర్డర్లైన్ చేసినా సరే, ఎంత డబ్బు తిన్నా సరే కేసులు పడవు. జస్ట్ లైక్ సుజనా చౌదరి, జస్ట్ లైక్ సీఎం రమేష్. వీళ్ళు ఆర్థిక నేరస్తులు. వేల కోట్లు భారతదేశ ప్రజల డబ్బు పందికొక్కులా తిన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? బీజేపీలో ఉన్నారు. వాళ్ళు జైలుకి వెళ్ళారా? కేజ్రీవాల్ లాగా, కవిత గారిలాగా జైలుకి వెళ్ళారా? కవిత మహా అయితే 100 కోట్లు తిన్నదే అని చెప్తున్నారు. ఇక్కడ వేల కోట్లు తిన్నారంటే ప్రజలందరికీ తెలుసే. కానీ ఎక్కడున్నారు? బీజేపీ గెస్ట్ హౌస్లో. వాళ్ళు జైలు శిక్ష పడదు, వాళ్ళు అలాగే ఉంటారు. ఎందుకు మారారండి? టీడీపీలోంచి ఎందుకు మారారు? సంజనా చౌదరి గారు చెప్పండి. అప్పటిదాకా ఉన్నారు కదా చంద్రబాబు దగ్గర. అంటే చంద్రబాబు నాయుడు మంచోడు కాదని వెళ్ళిపోయారా? చంద్రబాబు నాయుడు హంతకుడు అని వెళ్ళిపోయారా? చంద్రబాబు నాయుడు గారు పెద్ద అవినీతిపరుడు అని సుజనా చౌదరి గారు, సీఎం గారు కంగారుగా బీజేపీలో జాయిన్ అయ్యారా?
ఏ సార్ ఇవన్నీ మీకు తెలీదా? మోడీ గారు యువర్ హానెస్ట్, కొంచెమన్నా హానెస్ట్గా ప్రవర్తించండి. అతను ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని మర్డర్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే, దానికి ఎన్నో దృష్టాంతాలు ఉంటే, ఒక్కడన్నా సెంటర్ నుంచి అమిత్ షా లాంటి వాడు కానీ, హోమ్ మినిస్టర్ లాంటి వాడు కానీ వార్నింగ్ ఇవ్వటం కానీ, కేసు పెట్టడం కానీ జరిగేది. అరే అతను ఒకసారి దొంగ కేసులు పెట్టి జైలు పంపించారు. అది దొంగ కేసులాగే అనిపించి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చారు. ఆగాడు అంతటితో. మళ్ళీ ఒక మర్డర్ అటెంప్ట్ చేశారు ఎయిర్పోర్ట్లో, కత్తి. దాన్ని ఏం చేశారు? అది కోడి కత్తి, తనే పొడుచుకున్నాడు. ఎవడండి తనే పొడుచుకుంటాడా సార్? ఎవడు లేని చోట, ఒక ఎయిర్పోర్ట్లో లోపల రూములో కూర్చొని ఫ్రెండ్ మాట్లాడుకున్న చోట, ఎవరు చూడలేదు, అక్కడ ఒక్కడే పొడుచుకుంటాడా? అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా జనం మొత్తం చూడటానికి? దేవుడి దగ్గర తప్పించుకున్నాడు. మళ్ళీ బెజవాడ ఒక్క రాయితో కొట్టి నవరగంతలో చంపడానికి ప్లాన్ చేశారు. అది గురుదప్ప ఇక్కడ తగిలింది. దాన్ని గులకరాయితో ఎవడు చచ్చిపోతాడా? ఎవడో చంపుతాడా? తనే రాయి వేయించుకున్నాడు. ది గ్రేట్ పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదివాడు కదా, అతను ఏమన్నాడు తెలుసా? తనకున్న పరిజ్ఞానంతో రంగరించి 2 లక్షల పుస్తకాలు చదువుకున్నంత జ్ఞానం అంత రంగరించి ఏం చెప్పాడంటే, ఏమో జగన్మోహన్ రెడ్డి తనే రాయి కొట్టుకున్నాడేమో, జెండాలో తీసి తనే బెళ్ళపించుకున్నాడేమో. ఓహో ఇట్లా అండి పవన్ కళ్యాణ్ గారు, అయితే మహాత్మా గాంధీ కూడా తన్నే కాల్చుకున్నాడేమో అనేవాళ్లే మీరు ఎప్పుడు పెద్దాడై ఉంటే. అలాగే రాజీవ్ గాంధీ గారు తనకే బాంబుతో కట్టేసుకుని చచ్చిపోయాడు కదా, ఏమో అయి ఉండొచ్చు పవన్ కళ్యాణ్ దృష్టిలో, మా దృష్టిలో కాదు. అలాగే ఇందిరాగాంధీ గారు తనే బుల్లెట్లు పొడుచుకున్నాడే, కాల్చుకుని చచ్చిపోయిందేమో. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనే రాయి వేపించుకున్నాడేమో. ఇవన్నీ ఎల్బీస్ అండి. జగన్మోహన్ రెడ్డి గారిని చంపటానికి ఇవన్నీ ఎల్బీస్. ఇన్ని జరిగినప్పుడు కూడా మోడీ లాంటి వాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, న్యాయవాదులు కానీ, ఎవరైనా పెద్దవాళ్ళు ఏమిరా ఇంత దుర్మార్గంగా ఉంది, అన్నెసరిగా ఎన్నిసార్లు ఈయన మీదకి ఎలా వస్తారు అంటే అందరు వేళ్ళు చంద్రబాబునే. కానీ చంద్రబాబుని ఎవడు ఏమీ పేకలేడో. ఎందుకంటే అతను బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీలో పొత్తు పెట్టుకుంటే దేవుడైపోతాడు, తమ్ముడైపోతాడు. మోడీ గారు సొంత తమ్ముడైపోతాడు, సొంత అన్న అయిపోతాడు. ఏమన్నా చేసుకో, ఏమైనా చేస్తా, ఎవడరా నన్ను పీకేది పలానా వాడిని రోడ్డు మీద చంపితే అని ధైర్యంగా ఒక చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నాడంటే చూడండి దేశంలో ఎంత పిటి. అంటే ఒక ఆంధ్రప్రదేశ్లో ప్రజల ప్రేమతో 151 ఎమ్మెల్యేలతో గెలిచి బాగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చచ్చిపోతానో నాకే తెలియదు అని ఇన్సెక్యూరిటీతో ఉన్నాడంటే బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంకేంటి డెమోక్రసీ? మోడీ గారు ఇంకా మీ నిజాయితీ ఏంటి చెప్పండి. మీరంటే నాకు బాగా ఇష్టం. ఇంత హానెస్ట్ ఫెలోస్ కూడా చంద్రబాబుకి ఎందుకు భయపడుతున్నారు? ఆయన వల్ల దేనికోసం? ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసమా? ఇప్పుడు మీతో అతను పొత్తు పెట్టుకున్న తర్వాత ఏం చేస్తున్నారో తెలుసా? డైరెక్ట్ అయిపోయాడు. మీ అందరు తెలుగుదేశాన్ని అండగా ఉన్న రాళ్లతో కొట్టండి జగన్మోహన్ రెడ్డిని. నేను అనుకున్నాను, జగన్మోహన్ రెడ్డిని మసి చేయండి, వాణ్ణి గాజు పగలగొట్టి ఆ గాజు ముక్కలతో గుండెలో పొడవండి. నేనున్నా. ఇది మించి అబౌవ్ ఆల్ పరాకాష్ట ఏంటంటే పబ్లిక్లో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి రేపే నిన్ను చంపుతా, ఏమవుతుంది అంటే ఏం పీకుతావు?
ఏమండి ఇంత పబ్లిక్గా రేపు డైరెక్ట్గా తల నరికేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అడిగేది ఎవడు? ఒక 10,000 కోట్లు కొట్టేస్తాడు. 10,000 కోట్లు ఏ వ్యవస్థలు అవసరమో కొట్టి పారేస్తాడు. జనం ఏముంది 10 రోజులు 15 రోజుల్లో మనం మర్చిపోతారు అయ్యో పాపం అని. అప్పుడు తన కొడుకు సేఫ్. అసలు లెక్కలేదు. ఏం బీగుతారా పబ్లిక్లో చంపుతా జగన్మోహన్ రెడ్డిని. ఏం పీకారు? ఎన్టీ రామారావునే వెన్నుపోటు పొడిచా. నా వల్ల ఎన్టీ రామారావు చచ్చాడు, వాడిని చెప్పుతో కొట్టించా, నేను ముఖ్యమంత్రి అయ్యా. ఎవడు పీకాడు? ఎవడు నన్ను అడిగాడు? అడగడు. ఎవడు అడిగాడు? సేమ్ ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలని 100 కోట్లతో కొన్న ఎవడు పీకాడ్రా? ఎవడు అడిగాడ్రా నన్ను? అడగడు. వంగవీటి రంగాన్ని గొంతు కోసి సబ్బిచ్చా ప్లాన్ చేసి. ఎవడు పీక్కున్నాడు? ఎవడు కాపు ప్లాన్ చేశారు నన్ను? ఏమీ చేయరు. చూసుకోండి. అదే కాపు ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం సిన్సియర్గా, ఏ ఉద్యమం తెలుసా? చాలామంది కొంతమంది తెలియకపోవచ్చు. ఈయన ఎలక్షన్లో గెలవటం కోసం 2014లో కాపుల దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి, ముద్రగడ పద్మనాభం గారు దండం పెట్టి, నన్ను మీ కాపులంతా నాకు ఓట్లేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే, పాపం అమాయకులు కాపులు తొందరగా నమ్ముతారు. పాపం అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. దగ్గర చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డ గారు అడిగారు, అయ్యా నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను. అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్లో 100 అంటాను పో. ఉద్యమం చేస్తే వెంటబడి కుట్టారు కాపు యూత్ని, జైల్లో పెట్టించాడు. ఈయనే కాపు కుర్రోళ్ళు ముద్రగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిది, దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు. తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు పట్టుకొచ్చి. ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు? ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలు బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళంపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే, మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముద్రగడ పద్మనాభని అమ్మనాబుతులు తిట్టించాడు. ఇక నన్నెవడరా పీకేది? ఇవన్నీ సార్, ఇవన్నీ తెలీదా? కేంద్రానికి తెలీదా? తెలుసు కానీ భయం. ఎందుకో తెలుసా? మోడీ నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతిపరుని అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ కేడి, నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతిపరుడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలా ద్వారా పంపించాడు. బీజేపీని ఓడించాడు. చెప్పాడు, నేను బీజేపీని ఓడించా, డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా. అందుకని నేనంటే భయం. నా జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను, ఎన్నెన్నో చూశాను. ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే, భారతదేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. డాన్ ఏం పీకుతారు ఎవడైనా కానీ. ఏముంటుంది కేంద్రం దగ్గర? కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి? ఐపీఎస్లు ఉంటే ఏంటి? న్యాయస్థానాలు ఉంటే ఏంటి? న్యాయవాదులు ఉంటే సిబిఐ ఉంటే ఏంటి? నా దగ్గరే ఉన్నాయి తెలుసా?
నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది, ఎవరినైనా ఏవైనా చేయగలను అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే